ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతుందనే విషయం మీ ముందు తెలియజేస్తా ఉన్నాను. ప్రత్యేకంగా మీ అందరికీ తెలుసు, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలామంది ప్రతిభ ఉన్నటువంటి అనేక రంగాలలో ప్రతిభ ఉన్నటువంటి పిల్లలందరినీ పైకి తీసుకురావాలని చెప్పేసి మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పదే పదే చెప్తా ఉన్నారు. మీ అందరికీ తెలుసు, ముఖ్యంగా క్రీడాకారులు మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా క్రీడాభిమాని, ఆయన కూడా క్రీడాకారుడే, ఫుట్బాల్ క్రీడాకారులు. అందుకోసమే ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన వెంటనే స్పోర్ట్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేశాడనే విషయం మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. స్పోర్ట్స్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ అండ్ గేమ్స్కి గతంలో ఎన్నడూ లేని విధంగా ఈరోజు స్పోర్ట్స్ అండ్ గేమ్స్కి మంచి ప్రాధాన్యతనిచ్చి అందరినీ ప్రోత్సహించాలనే లక్ష్యంతో ఈరోజు ముందుకెళ్తున్నారు. కాబట్టి మీరందరూ అభినందనలు తెలియజేయాల్సిందిగా, అదేవిధంగా హర్షం వ్యక్తం చేయాల్సిందిగా ఈరోజు మీరు అందరినీ కోరుతా ఉన్నా. ముఖ్యంగా ఈ కల్వకుర్తి గురుకుల పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు నాగమణి గారు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి పీటీలు పీఈడీలు అందరూ క్రీడాభిమానులు, మీ పాఠశాల నుంచి వచ్చినటువంటి పీఈటీలు కావచ్చు, అదేవిధంగా ప్రిన్సిపల్స్ కావచ్చు, మీ పాఠశాల ఉపాధ్యాయులు కావచ్చు, మీ అందరినీ ప్రత్యేకంగా ఇక్కడ అభినందిస్తూ ఉన్నాము. ఇట్లాంటి గేమ్స్ అండ్ స్పోర్ట్స్ పెట్టడం అనేది పిల్లల్లో మంచి ఉత్సాహాన్ని నింపి ప్రోత్సహించి భవిష్యత్తులో దేశ అంతర్జాతీయ స్థాయిలో కూడా మీరందరూ మంచి ప్రతిభ చాటించి ఈ దేశానికి రాష్ట్రానికి పేరు చేయవలసిందిగా మీ అందరినీ మరొకసారి అభినందిస్తూ ఉన్నాను. ముఖ్యంగా ఈ మధ్యనే మీ అందరికి తెలుసు, దేశంలో మహిళలంటే తక్కువ కాదు, దేశంలో మహిళలంటే ఆడపిల్లలంటే తక్కువ కాదని నిరూపించి ఈరోజు క్రికెట్లో దేశంలో ప్రపంచ స్థాయిలో మన భారతదేశం మహిళలంతా ఈరోజు క్రికెట్లో వరల్డ్ కప్ను తీసుకొచ్చినటువంటి విషయం మీ అందరికీ గుర్తు చేస్తూ ఉన్నా. కాబట్టి మీరందరూ కూడా, మనమందరం కూడా ఈరోజు అమ్మాయిలను, అదేవిధంగా ఈరోజు దేశంలో ఆడపిల్లలందరినీ కూడా ప్రతిభలో తక్కువ కాదు, ప్రతిభ అంటే ఈరోజు దేశం ప్రపంచవ్యాప్తంగా కూడా ఈరోజు మహిళా క్రీడాకారులు క్రికెట్లో ప్రతిభ సాధించి ఆస్ట్రేలియాతో పోరాడి గెలిచి ఈ దేశ కీర్తి ప్రతిష్టలు నిలబెట్టారనే విషయం కూడా ఈరోజు మీ అందరికీ గుర్తు చేస్తా ఉన్నా. అదేవిధంగా ఈ క్రీడాకారులను ప్రోత్సహించేందుకు మన రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ మధ్య భారతదేశానికి క్రికెట్లో ఆడుతున్నటువంటి క్రీడాకారులను ప్రోత్సహించడానికి సిరాజ్ ఖాన్ అనే మన తెలుగు హైదరాబాదు వాసికి ఈ రాష్ట్ర ప్రభుత్వం డిఎస్పీ ఉద్యోగం ఇచ్చి 2 కోట్ల రూపాయలు కూడా ఇవ్వడం జరిగిందనే విషయాన్ని మీ ముందు గుర్తు చేస్తా ఉన్నా. గౌరవ రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా బాక్సింగ్లో అదేవిధంగా ఉద్యోగం కూడా ఇవ్వడం జరిగిందనే విషయాన్ని మీ ముందు ఉంచదలుచుకున్నాం. కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, దేశంలో మీరందరూ ఒకసారి గమనించాలి, చాలామంది పిల్లలు, చాలామంది అమ్మాయిలు కావచ్చు, అబ్బాయిలు కావచ్చు, మంచి ప్రతిభ కొనసాగిస్తూ ఉన్నారు. గేమ్స్ అండ్ స్పోర్ట్స్లో అంతర్జాతీయ స్థాయిలో కూడా మంచి ప్రతిభ కనబరుస్తూ ఉన్నారు. వివిధ దేశాలతో పోలిస్తే మనం చాలా తక్కువ ఉన్నామనే విషయాన్ని కూడా గుర్తు చేస్తూ ఉన్నాం. మనమేం తక్కువ కాదు, ప్రతిభలో తక్కువ ఏం లేం, కానీ ఎందుకో వెనుకబడిపోతున్నాం. మంచి ప్రతిభ ఉన్నటువంటి పిల్లలు ఉన్నారు, కానీ దానికి రకరకాల కారణాలు ఉన్నాయి. అంటే సరైనటువంటి ప్రోత్సాహం లేక, సరైనటువంటి ఎక్విప్మెంట్స్ లేక, సరైనటువంటి వసతి లేక చాలా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే ఇట్లాంటి పరిస్థితులను కూడా అధిగమించి ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందుకోవాలని ఆలోచన చేస్తూ ఉన్నదనే విషయాన్ని కూడా గుర్తు చేస్తూ ఉన్నా. నిన్ననే హైదరాబాద్లో జింకానా గ్రౌండ్లో కూడా ఇట్లనే అక్కడ ముఖ్య అతిథిగా పోవడం. వెల్కమ్ టు మీటింగ్ న్యూస్. ప్రస్తుతం మనం మహాత్మా జ్యోతిబా పూలే ఏదైతే డిస్ట్రిక్ట్ లెవెల్లో స్పోర్ట్స్ జరుగుతున్న కార్యక్రమానికి ఈరోజు ముఖ్య అతిథి డాక్టర్ చారగొండ గారు, ఎడ్యుకేషన్ మెంబర్, ఈరోజు ఇక్కడ పాల్గొనడం జరిగింది. సో పిల్లలను ఉద్దేశించి ఆయన చాలా విషయాలు కూడా కొన్ని
చెప్పుకునే ప్రయత్నం చేశారు. సో, సార్‌ని అడిగి కొన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ ముందుగా మీకు నమస్తే అండి. చెప్పండి సార్, ఇప్పుడు స్పోర్ట్స్‌లో గతం కన్నా మనం ఇప్పుడున్న కాంగ్రెస్‌లో చూసుకున్నట్టుంటే ఈ ప్రభుత్వము చాలా వరకి గ్రౌండ్ లెవెల్‌లో స్పోర్ట్స్‌ని బాగా ఎంకరేజ్ చేస్తున్న విషయం చూస్తున్నాం. మీరేమన్నా ఇంకా గ్రౌండ్ లెవెల్ ఉన్న అంటే ఏదైతే ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న విద్యార్థులకు ఏం చెప్తారు? అంటే మీరన్నట్టు వాస్తవానికి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎడ్యుకేషన్ మీద చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గత 10 ఇయర్స్‌లో ఎడ్యుకేషన్ అంతా కొలాప్స్ అయింది. ఎడ్యుకేషన్‌లే భాగమే స్పోర్ట్స్ అండ్ గేమ్స్. సో, కాబట్టి దేశ స్థాయిలో తర్వాత అంతర్జాతీయ స్థాయిలో మన పిల్లలు భారతదేశం నుంచి గానీ మన తెలంగాణ ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం నుంచి చాలా పెర్ఫార్మెన్స్ చాలా మంచి ప్రతిభ ఉన్నటువంటి పిల్లలున్నారు. సో, అతి ముఖ్యంగా రెసిడెన్షియల్‌లో చదువుకుంటున్నటువంటి పిల్లలు వాళ్ళకి నిత్యం ఇక్కడ ఉండడం మూలంగా గ్రౌండ్ ఫెసిలిటీ ఉంటది. తర్వాత మంచి క్వాలిటీ ఫుడ్డు ఇచ్చేటువంటి వాళ్ళు పీఈడీలు ఉంటారు. ప్రిన్సిపాల్ అంటే మార్నింగ్ 5:00 లేపి వాళ్ళని మంచిగా రెడీ చేసి వాళ్ళని అంటే ప్రిపేర్ చేసి గ్రౌండ్‌కి పంపించి వాళ్ళ గేమ్స్‌లో పర్ఫెక్ట్‌గా వాళ్ళ యొక్క ప్రతిభ కనబరిచేటువంటి పరిస్థితి ఉంటది. కాబట్టి చాలామంది కూడా రెసిడెన్షియల్ నుంచి చదువుకొని దేశ, అంతర్జాతీయ స్థాయిలో ఉన్నటువంటి ఈరోజు ఇక్కడ కల్వకుర్తి బాలికల గురుకుల పాఠశాల బీసీ మహాత్మా జ్యోతిరావు పూలే ఇక్కడ ఈ గురుకుల పాఠశాలల్లో నాగమణి గారి ఆధ్వర్యంలో ప్రిన్సిపాల్ గారు ఇక్కడ చాలా యాక్టివ్‌గా వీళ్ళ యొక్క పెర్ఫార్మెన్స్‌ను ప్రదర్శింపజేసి దేశంలోనే ఒక గుర్తింపు రావాలనేటట్టుగా వాళ్ళ ఆలోచనని నిజంగా అభినందనీయం. ముఖ్యంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో అంటే పిల్లలకి మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి, క్వాలిటీ ఫుడ్ ఇవ్వాలి, మంచి క్వాలిటీ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ ఇవ్వాలనేది ముఖ్యమంత్రి గారు పదే పదే చెప్తా ఉన్నారు. అంటే దేశ స్థాయిలో, ప్రపంచ స్థాయిలో భారతదేశం యొక్క కీర్తి, రాష్ట్రం యొక్క కీర్తి వివిధ దేశాలకు వ్యాప్తించే విధంగా ఉండాలి అని చెప్పేసి ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్రంలో స్పోర్ట్స్ అండ్ గేమ్స్ యూనివర్సిటీని కొత్తగా పెట్టడం జరిగింది. అంటే ఆయన కూడా స్వయంగా క్రీడాకారుడు కాబట్టి ముఖ్యమంత్రి గారు ఆయన ఫుట్బాల్ ప్లేయర్. సో, కాబట్టి ఎవరైతే గేమ్స్ అండ్ స్పోర్ట్స్ ఆడేటువంటి వాళ్ళకి మంచి ఇంపార్టెన్స్ ఇచ్చి వాళ్ళని పైకి తీసుకురావాలనే ఆలోచన ఉన్నది కాబట్టి చాలా గేమ్స్‌లలో ఎక్కడికెళ్ళినా ఇన్వైట్ చేస్తే వెళ్ళి అక్కడ గేమ్స్‌లో పార్టిసిపేట్ చేసి ఎంకరేజ్‌మెంట్ చేస్తుండ్రు. ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు చాలా ఇంట్రెస్ట్‌తో ఉన్నారు. అంటే పిల్లల్ని ఎంకరేజ్‌మెంట్ చేయాలి, గేమ్స్‌ను ఎంకరేజ్‌మెంట్ చేయాలి, ఎడ్యుకేషన్ మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలని ఆలోచన చేస్తారు కాబట్టి ఈరోజు ఇంటర్నేషనల్ స్టాండర్డ్‌లో మంచి ఒక స్పోర్ట్స్ యూనివర్సిటీని తీసుకొచ్చి పిల్లల్ని అక్కడ పెట్టి మంచి దేశానికి పేరొచ్చేటట్టుగా మంచి అంటే గోల్డ్ మెడల్ గానీ, సిల్వర్ మెడల్ వచ్చేటట్టుగా తయారు చేయాలని చెప్పేసి ఆలోచన చేస్తా ఉన్నారు కాబట్టి ఇక్కడ చూసినట్లయితే చాలామంది పిల్లలు ఇక్కడ కల్వకుర్తి గురుకుల పాఠశాలలో బీసీ మహాత్మా జ్యోతిరావు పూలే ఈ గురుకులలో చాలామంది నేషనల్ కూడా ఆడినటువంటి పిల్లలున్నారు. అదేవిధంగా మిగతా స్కూళ్ళల్లో కూడా నేషనల్ ఇప్పుడు పరిచయం చేస్తూ ఉన్నారు. ఈ పిల్లల్ని చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది. నేను కూడా కబడ్డీ ప్లేయర్ నేషనల్ ఆడినా నేను కూడా. సో, కాబట్టి ఈ వాతావరణం అనేది ఉండాలి. ఏ ప్రభుత్వాలు వచ్చినా కూడా ఎంకరేజ్‌మెంట్ అనేది ఉంటే బాగుంటది. అయితే బయట స్కూళ్ళల్లో కూడా చాలా సమస్యలు చెప్తా ఉన్నారు. నిన్ననే మన ఈ స్పోర్ట్స్ అండ్ గేమ్స్‌కి సంబంధించినటువంటి అథ్లెటిక్స్ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ వాళ్ళు మన హైదరాబాద్‌లో జింకానా గ్రౌండ్‌లో అక్కడ కూడా పిలిస్తే నిన్ననే వెళ్ళాను. అక్కడ ఆదిలాబాద్ నుంచి, ఆసిఫాబాద్ నుంచి, ఖమ్మం అడవుల నుంచి పిల్లలు, ఆదివాసి పిల్లలు వాళ్ళు పాపం రన్నింగ్ చేస్తుంటే వాళ్ళకి షూస్ లేవు. అంటే స్పోర్ట్స్‌కు, గేమ్స్‌కు ఇంపార్టెన్స్ అనేది గతంలో నిర్లక్ష్యం చేయబడ్డది కాబట్టి ఆ పరిస్థితి ఉన్నది. సో, పేదరికాన్ని కూడా జయించుకొని వాళ్ళు అంటే ఇది స్టేటు అంటే గ్రామీణ స్థాయి నుంచి అక్కడి నుంచి దాటి మండల స్థాయి నుంచి, తాలూకా స్థాయి నుంచి, జిల్లా స్థాయి నుంచి దాటి అక్కడి వరకు వచ్చిర్రు. వాళ్ళకి అంటే షూస్ లేవు. అంటే వాళ్ళకి ఎంత టాలెంట్ ఉన్నట్టు. సో, కాబట్టి పేదరికం నుంచి వచ్చినటువంటి పిల్లలే చాలా గొప్ప స్థాయిలో ఉంటారని చెప్పేసి నేను నమ్ముతున్నా. అందుకే ఎందుకోసం అంటే ఏ ప్రభుత్వాలు వచ్చినా కూడా పేద పిల్లలకి మంచి ఎంకరేజ్‌మెంట్ ఇస్తే వాళ్ళు ఎక్కడికో వెళ్తారు. వాళ్ళు కూడా రేపనాడు అంటే సమాజానికి సేవ చేస్తారు. బాగా డబ్బులున్నటువంటి కుటుంబాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు అంటే చాలామంది వేరే గేమ్స్‌లలో కూడా బాగా డబ్బులున్న వాళ్ళే వచ్చి గేమ్ ఆడితే ఏం దేశానికి పేరు రాదు. అంటే వాళ్ళ పెర్ఫార్మెన్స్ కూడా మంచిగుండదు. కష్టపడి వచ్చినటువంటి వాళ్ళు పేదరికంని అనుభవించి వచ్చినటువంటి వాళ్ళకే మంచి టాలెంట్ ఉంటుంది. వాళ్ళు గొప్ప స్థాయిలో దేశానికి కానీ, రాష్ట్రానికి కానీ పేరు తెస్తారు. అందుకోసమే ముఖ్యమంత్రి గారు కింది స్థాయి నుంచి, గ్రామీణ స్థాయి నుంచి వచ్చినటువంటి పిల్లల్ని ఎంకరేజ్‌మెంట్ చేయాలని చెప్పేసి ఆలోచన చేస్తున్నారు. కాబట్టి ఇక్కడ ఈ గేమ్ జరిగినటువంటి వీళ్ళందరికీ కూడా నిర్వహించినటువంటి ఈ నిర్వాహకులకు అందరూ కూడా
చాలా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తా ఉన్నా. స్కూల్ ప్రాంగణంలో దాదాపుగా 3 నుంచి 4 గంటల సమయం కేటాయించి ఈరోజు సుదీర్ఘంగా అంటే ఒక ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్‌లో కాకుండా స్పోర్ట్స్ డిపార్ట్మెంట్ అంటే మీరు ఒకప్పుడు పూర్వం కూడా కబడ్డీ ప్లేయర్, స్టేట్ ప్లేయర్‌గా ఉన్నప్పటికీ కూడా వాళ్ళకు సలహాలు, సూచనలు. సో ఎట్లా ఉంది సార్ భవిష్యత్తులో వీళ్ళని చూస్తా ఉంటే ఎందుకంటే మీరు రెసిడెన్షియల్ స్కూల్‌లో చదివినోళ్ళే కొంచెం దృఢంగా ఉంటారు. రేపు దేశానికి వీళ్ళే రేపు పట్టుకొమ్మలాగా తయారవుతున్న సూచన. అంటే భవిష్యత్తులో ఏ విధంగా ఈ స్పోర్ట్స్‌ని ఎంకరేజ్ చేయబోతుంది ఈ ప్రభుత్వం? అయితే నేను అదే చెప్తున్నా. నేను బలంగా నమ్ముతున్నా. అంటే నేను కూడా రెసిడెన్షియల్ చదివినా, ఈ ప్రిన్సిపల్ గారు కూడా రెసిడెన్షియల్ చదివారు. సో వీళ్ళంతా రెసిడెన్షియలే. వీళ్ళు ఎక్కడో ఉంటారు. నాకు అందుకోసమే రెసిడెన్షియల్ అంటే ప్రత్యేకమైన అభిమానం. అంటే వాళ్ళ పిల్లలు బాగా చదువుతారు. మంచి టాలెంట్ ఉంటది. వాళ్ళని కొంచెం పుష్ చేస్తే ఎక్కడికో వెళ్ళిపోతారు. సో కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి కూడా నేను గతంలో చాలాసార్లు ముఖ్యమంత్రి గారిని కలిసినప్పుడు కూడా చెప్పాం. మా కమిషన్ తరపు నుంచి చెప్పాం. నేను ఎస్పెషల్‌గా నేను కూడా పర్సనల్‌గా చెప్పాను. అంటే రెసిడెన్షియల్‌లో ఎడ్యుకేషన్ బాగుంది. కొంచెం వాళ్ళని ఇంకా పుష్ చేస్తే ఇంకెక్కడికో వెళ్ళిపోతారు. కాబట్టి నేను కూడా రెసిడెన్షియల్ నుంచి వచ్చినా అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు కూడా గుర్తు చేయడం జరిగింది. ఒక కబడ్డీ ప్లేయర్‌గా ఈరోజు కబడ్డీ ప్లేయర్స్‌కి ఒక 10,000 నజరానా ఈరోజు ప్రకటించిన సంగతి చూస్తున్నాం. భవిష్యత్తులో కావాలంటే కూడా నేను ఎంకరేజ్‌మెంట్ చేస్తా అంటున్నారు. ఏంటి సార్ దాని భవిష్యత్తు? అంటే గతంలో నేను ఏడికి పోయినా కూడా ఇట్లాంటి గేమ్స్ అండ్ స్పోర్ట్స్ కానీ, తర్వాత స్కూల్ విజిట్లు చేసేటప్పుడు పిల్లలు ఈ గేమ్స్ నేషనల్ ఆడిర్రు, స్టేట్ ఆడిర్రంటే నేను వెంటనే స్పందిస్తాను. ఎందుకంటే మంచిగా చదువుకున్న పిల్లలన్నా, మంచి గేమ్స్‌లో పర్ఫార్మెన్స్ ఉన్న పిల్లలైనా నేను కూడా అక్కడి నుంచి వచ్చిన అట్టడుగు అంటే గ్రౌండ్ నుంచి వచ్చినటువంటి వాడిని కాబట్టి స్పందించే గుణం ఉండాలి. అంటే సేవ చేసే గుణం ఉన్నప్పుడే దేశానికి పేరొస్తది, మనకు పేరొస్తది, సమాజంలో కొంచెం డెవలప్‌మెంట్ అనేది జరుగుతది. అందుకోసం ఎవరమైనా మనమే కాదు ఇంకా మన ప్లేస్‌లో ఎవరున్నా కూడా ముఖ్యమంత్రి గారు కూడా గుర్తించి మమ్మల్ని ఎందుకు ఎడ్యుకేషన్ కమిషన్‌లు ఏశారంటే, మనం కింది స్థాయి నుంచి వచ్చినటువంటి వాళ్ళే బాగా పనిచేయగలరు. కింది స్థాయి నుంచి వచ్చినటువంటి వాళ్ళు మాత్రమే మంచిగా అంటే ఎంకరేజ్‌మెంట్ చేసి కొంత మంచి ఫలితాలు తీసుకురాగలుగుతారని ఆకునూరు మురళి గారు అదే బ్యాక్‌గ్రౌండ్ నుంచి వచ్చారు. నేను అదే బ్యాక్‌గ్రౌండ్ నుంచి వచ్చిన. ప్రొఫెసర్ పిఎల్ విశ్వేశ్వరరావు ఆయన కూడా ఎడ్యుకేషన్ కమిషన్ మెంబర్. ఆయన కూడా అదే బ్యాక్‌గ్రౌండ్ నుంచి వచ్చిండు. కాబట్టి ఈ కింది స్థాయి బ్యాక్‌గ్రౌండ్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు బాగా పనిచేస్తారని ముఖ్యమంత్రి గారికి తెలుసు. సో కాబట్టి పనిచేసేటువంటి వాళ్ళకి మాత్రమే ఇంపార్టెన్స్ ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వంలో భాగస్వామ్యం చేసి కొంత సమాజాన్ని డెవలప్ చేయాలనే ఆలోచన ఉన్నది ముఖ్యమంత్రి గారు. కాబట్టి ఎస్పెషల్‌గా మాలాంటి వాళ్ళని నియమించడం అంటేనే ముఖ్యమంత్రి గారికి ఏదో అభిలాష ఉన్నట్టు. పిల్లల్ని పేద పిల్లల్ని ఎంకరేజ్‌మెంట్ చేయాలి, పేద పిల్లల్ని కొంచెం ముందుకు తీసుకురావాలనే ఆశ ఉంది కాబట్టి ముఖ్యమంత్రి గారి ఆలోచనని ఖచ్చితంగా మేము ముందుకు తీసుకెళ్తాం. మేము పిల్లలకి ఎంకరేజ్‌మెంట్ చేస్తాం. సార్ ఈ ఎడ్యుకేషన్ వచ్చేసరికి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలామంది ధర్నాలు, నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు. ఫీజుల బకాయిలు. సో అది ప్రైవేట్ కళాశాల వాళ్ళు ఉన్నారు. ఇష్టానుసారంగా ఫీజులు పెంచి ఫీజు రియంబర్స్‌మెంట్ మీద ప్రభుత్వం నుంచి మాకు నిధులు రావట్లేదు. అందుకనే పిల్లలకి ఇబ్బంది పెడుతున్నాం అని ఈ మధ్యనే రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారు వాళ్ళకి స్వీట్‌గా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఎట్లా ఉంది సార్? అందుకోసమే ఆయన కాన్సెప్ట్‌ని మీరు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు గవర్నమెంట్ స్కూళ్ళల్లో చదివే పిల్లలకు మంచి పర్ఫార్మెన్స్ ఉంటది, మంచి టాలెంట్ ఉంటదని ఇంతకుముందే చెప్పిన. ప్రైవేట్ స్కూళ్ళల్లో, ప్రైవేట్ కాలేజీలో చదివే పిల్లలకి ఏముండదు, పెద్దగా డబ్బులున్నోళ్ళు అల్లేస్తారు. ఏదో మా పిల్లలు చదువుకొని ఏదో పాస్ అయ్యి బయటకు రావాలనుకుంటారు. వాళ్ళ ద్వారా డబ్బులు వసూలు చేయాలనుకుంటారు గవర్నమెంట్ నుంచి. అలా చదివేది ఎవరు చదువుతారు అంటే బాగా డబ్బులున్న పిల్లలే చదువుతారు. మళ్ళీ వాళ్ళకి ఫీజు రియంబర్స్‌మెంట్ ఇవ్వాలి. ఏంది ఇది? అందుకోసమే ముఖ్యమంత్రి గారు ఏం ఆలోచిస్తున్నారంటే ఇట్లాంటి రెసిడెన్షియల్స్ కానీ బయట ఉన్నటువంటి గవర్నమెంట్ స్కూళ్ళను, జెడ్పీహెచ్ఎస్‌లను, యూపీఎస్‌లను డెవలప్ చేసి ఈరోజు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ తీసుకొస్తా ఉన్నాడు. చాలా మంచి కాన్సెప్ట్ అది. సో కాబట్టి ఆ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కానీ, ఈ రెసిడెన్షియల్స్ కానీ, అదేవిధంగా బయట ఉన్నటువంటి స్కూళ్ళన్నిటి ప్రభుత్వ పాఠశాలలనే, ప్రభుత్వ కళాశాలను డెవలప్ చేస్తామంటున్నారు. రేపు నాడు భవిష్యత్తులో చూడండి మీరు మంచి మంచి ఇంజనీరింగ్ కాలేజీ, ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజీలు రాబోతా ఉన్నాయి. ఇక జిల్లాకో ఇంజనీరింగ్ కాలేజు, తర్వాత తాలూకా స్థాయిలో కూడా ఓ ఇంజనీరింగ్ కాలేజ్ వస్తే ఇక బయటికి డబ్బులు ఇచ్చి ఆ ప్రైవేటు కాలేజీలను ఎంకరేజ్మెంట్ చేసేటువంటి పరిస్థితి ఎందుకు వస్తుంది? ముఖ్యమంత్రి గారు చాలా సీరియస్గా ఏంటంటే పిల్లలకి మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి. ప్రైవేట్ కాలేజీలో క్వాలిటీ ఎడ్యుకేషన్ లేదు. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి పిల్లల్ని ఎవరైనా టచ్ చేయండి మీరు, చాలా అద్భుతమైనటువంటి టాలెంట్ ఉంటుంది వీళ్ళకి, మల్టిపుల్ టాలెంట్. సో కాబట్టి ఈ టాలెంట్ని వీళ్ళనే తయారు చేసుకుంటాం మేము. బయట ఉన్న ధనవంతుల పిల్లలకి ఎందుకు ఫీజు రియంబర్స్‌మెంట్ ఇవ్వాలి? వాళ్ళు ఎక్కడన్నా క్వాలిటీ అదే చెప్పారు కదా ముఖ్యమంత్రి గారు, ప్రెస్‌లో మాట్లాడారు కదా. మేము వస్తాము, వచ్చి మొత్తం అన్నిటినీ మేము చూస్తాము. చూసిన తర్వాత ఎవరెవరికి ఏ టాలెంట్ ఉంది, మీకున్నటువంటి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఏంది, మీకున్నటువంటి డెవలప్‌మెంట్, కాలేజ్ డెవలప్‌మెంట్ ఏంది, మీ లెక్చరర్స్ ఎవరున్నారు. ఇప్పుడు గవర్నమెంట్ కాలేజ్ ఈ నాగమణి గారు ప్రిన్సిపల్ గారు పీహెచ్‌డీ, నేను పీహెచ్‌డీ. ఇక్కడ ఎంతోమంది ఎంఏ, ఎంఎస్సీ, పీహెచ్‌డీ, ఎంఫిల్ ఉన్నటువంటి టీచర్స్ ఉంటారు. బయట ప్రైవేట్ కాలేజీలో ఉన్న ఎంఫిల్, ఎంఎస్సీ, ఎంఈడీ, బీఈడీ, తర్వాత పీహెచ్‌డీ, ఎంఫిల్ ఉన్నటువంటి వాళ్ళు ఉంటారా? ఉండరు. నువ్వు స్కూళ్ళలో కూడా చూడండి,
మంచి క్వాలిఫికేషన్ ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు. ఎస్ఎస్సి పేలు, ఇంటర్మీడియట్ పేలు, డిగ్రీ పేలు ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు. ఇక్కడ మంచి క్వాలిఫికేషన్ ఉన్నటువంటి టీచర్స్ ఉన్నారు. అట్లా మీకు ఇంజనీరింగ్ కాలేజీలో కానీ మీ డిగ్రీ కాలేజీలు చూస్తాము. చూసినాక మేము మీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంది, మీ లెక్చరర్స్ ఎవరు, మీ క్వాలిఫికేషన్ చూసిన తర్వాత మేము మీకు పిహెచ్డీ రిమెంట్మెంట్స్ ఇస్తామని చెప్పారు. అంటే మేము అనేది ఏంటంటే గవర్నమెంట్ స్కూళ్ళను, గవర్నమెంట్ కాలేజీలను డెవలప్ చేస్తే అక్కడ నుంచి మంచి ప్రొడక్ట్ వస్తుంది కదా. మంచి క్వాలిటీ ప్రొడక్ట్ వచ్చిన తర్వాత పిల్లలు దేశానికి, రాష్ట్రానికి ఉపయోగపడతారు. అందుకోసం వీళ్ళందరూ అటువైపుగా పోతారని చెప్పేసి బలంగా విశ్వసిస్తున్నాం మేము. సార్ చివరిగా చెప్పండి, ప్రైవేటు రెసిడెన్షియల్ కావచ్చు, గురుకులాలు కావచ్చు, కొన్ని స్కూళ్ళల్లో పిల్లలకు మధ్యలో అంటే ఫుడ్ బాగలేక పిల్లల మధ్యనే గొడవలై కొట్టుకొని చాలా పిఎస్సి వరకు కూడా వెళ్ళే కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. అలాంటి స్కూళ్ళకు మీరు ఏం చెప్తారు సార్? అంటే ఇప్పుడు ప్రభుత్వము చాలా సీరియస్గా మీరు చూడండి, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అప్పుడు మాత్రమే పిల్లలకి మెస్ ఛార్జెస్ పెంచడం జరిగింది. ఇప్పుడు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 40% ప్రిన్సిపల్ గారిని అడగండి, పిల్లల్ని అడగండి, అందరు చెప్తారు. అవునా కదా తల్లి? 40% ముఖ్యమంత్రి గారి పిల్లల మీద ప్రేమతోటి గతంలో అంటే రేట్లు వేరు, ఇప్పుడు రేట్లు పెరిగినాయి కాబట్టి కూరగాయల రేట్లు కానీ, రైస్ రేట్లు కానీ కొన్ని స్కూల్ కాదు సార్, కొన్ని మినహాయిస్తే కొన్ని స్కూళ్ళల్లో మంచిగా ఉంది. ఎందుకంటే అక్కడ ఉన్న మేనేజ్మెంట్ కానీ, ప్రిన్సిపల్ కానీ వాళ్ళు చూసుకుంటా ఉన్నారు. మరికొన్ని స్కూళ్ళల్లో కూడా ఒకే నెలలో దాదాపుగా 4 సంఘటనలు జరిగిన స్కూల్ ఉంది. నేను ఎమ్మెల్యే గారు కూడా విజిట్ చేసి వాళ్ళకు స్వీట్గా వార్నింగ్ చేయడం కూడా జరిగింది. అలాంటి స్కూళ్ళకు మీరు ఏం చెప్పు ఎడ్యుకేషన్ మెంబర్? మేము ఏమంటున్నామంటే చాలా చిన్న చిన్న సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. అంటే వాటికి చాలా ఇష్యూస్ ఉన్నాయి, అంటే రకరకాల గ్యాప్స్ ఉన్నాయి. సో నేను అనేది ఏంటంటే అట్లాంటి చిన్న చిన్న ఇష్యూ మన ఇంట్లో మనం ఒక కుటుంబంలో 3, 4 ఉంటేనే అమ్మ ఒక్కోసారి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అవుతాయి. ఇంత పెద్ద స్కూల్ ఒక 1500 మంది, 2000 మంది, 1000 మంది ఇట్లా ఉన్నటువంటి ఈ స్కూళ్ళల్లో అప్పుడప్పుడు చిన్న చిన్న సంఘటనలు జరుగుతాయి. కానీ జరగొద్దనే మేము అంటున్నాం. జరగకుండా చూసుకోవాలని అంటే పెద్ద స్టాఫ్ ఉంటుంది, మంచి అంటే సిబ్బంది, పనిచేసేటువంటి సిబ్బంది ఉంటారు. అందరూ ఉన్న తర్వాత కూడా కొన్ని చిన్న చిన్న సంఘటనలు జరగొద్దని, అట్లాంటివి జరిగితే మాత్రం కఠినంగా ముఖ్యమంత్రి గారు చాలా సీరియస్గానే తీసుకుంటా ఉన్నారు. ప్రభుత్వం తరపు నుంచి కూడా మేము కూడా చాలా స్కూల్ విజిట్ చేస్తూ ఉన్నాం. ఎక్కడ చిన్న ఇష్యూ కాకముందే పోయి కావద్దని చెప్తా ఉన్నాం. సో దురదృష్ట సంఘటనలు అక్కడక్కడ జరుగుతూ ఉన్నాయి. మీరు చూడండి, గిరిజన ఆశ్రమ పాఠశాల ఆసిఫాబాద్లో వాంకిడి అని దగ్గర పిల్లలు అంటే ఈ ఫుడ్ పాయిజన్ అయ్యి ఒక అమ్మాయి చనిపోయింది. 22 మందికి ఫుడ్ పాయిజన్ అయితే ఒక అమ్మాయి చనిపోయింది. ఎందుకు చనిపోయిందని చెప్పేసి ముఖ్యమంత్రి గారు నన్నే అక్కడ పంపిస్తే నేను అక్కడ పోయినాను, ఫ్యాక్ట్ పెండింగ్ చేయమని చెప్పేసి. కరెక్ట్, నువ్వు వెళ్తే అక్కడ ఏందో తెలుసుకొని వస్తామని పంపిస్తే అక్కడికి వెళ్ళిన తర్వాత అమ్మాయికి ఏంటంటే కొంత హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. ఒక ఆర్ఎంపీ డాక్టర్ తోటి ట్రీట్మెంట్ తీసుకొని పంపించారు. పాపం ఆదివాసి పిల్లలు వాళ్ళు, గిరిజన పాఠశాల, చాలా అంటే మహారాష్ట్రకు దగ్గర ఉన్నటువంటి పాఠశాల, అంటే వాంకిండి అనే పాఠశాలలో. సో అక్కడ ఆ అమ్మాయికి హెల్త్ ఇష్యూస్ ఉండడం వల్ల కొంత ఇబ్బంది జరిగింది, ఆ అమ్మాయి చనిపోయింది. సో ఈ ప్రభుత్వంలో ఎక్కడ కూడా ఎవరు కూడా ఆఫీసర్లు, అధికారులతో ముఖ్యమంత్రి గారు ప్రతి నెలకు 15 రోజులకు ఒకసారి అధికారులతో రివ్యూ పెడుతున్నారు ఎడ్యుకేషన్ మీద. గతం ముఖ్యమంత్రి ఎన్నడూ కూడా ఎడ్యుకేషన్ ఆఫీసర్లతో రివ్యూ పెట్టలేదు, ఎడ్యుకేషన్ గురించే పట్టించుకోలేదు. సో కాబట్టి మేము ఎడ్యుకేషన్ కమిషన్ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వచ్చింది. సో ఎడ్యుకేషన్ కమిషన్ అంటే ఏంది, మా పని ఏంది, పిల్లల దగ్గరికి పోవాలి, వాళ్ళ ఎడ్యుకేషన్ ఎట్లుందని తెలుసుకోవాలి, వాళ్ళు ఏం తింటున్నారని తెలుసుకోవాలి, వాళ్ళు మంచిగా ఉన్నారా లేదా అని తెలుసుకోవాలి. అన్ని రిపోర్ట్ తీసుకొని పోయి ముఖ్యమంత్రి గారికి చెప్పాలి. ఈ స్కూల్ ఇట్లుంది, ఆ స్కూల్ ఇట్లుంది, మేజర్ ఇష్యూస్ ఇట్లున్నాయని చెప్పాలి. సో మా బాధ్యతగా మేము ఈ రాష్ట్రంలో 10 అంటే దాదాపుగా సంవత్సరం అయిన తర్వాత చాలా రికమెండేషన్స్ చేశాం. ముఖ్యమంత్రి గారు చాలా సానుకూలంగా స్పందించి ఒక్కొక్కటి మెల్లమెల్లగా చేసుకుంటూ పోతూ ఉన్నారు. కాబట్టి ఈ ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చాలా సీరియస్గా పిల్లల్ని, ఈ పేద పిల్లల్ని, ఆయనకు ఒకటే లక్ష్యం, పేద పిల్లలు పైకి రావాలి. ఎవరైతే ఇప్పుడు పేద పిల్లలు కూడా వీళ్ళందరూ కూడా గవర్నమెంట్ స్కూళ్ళల్లో చదువుకోవాలి, గవర్నమెంట్ కాలేజీలలో ఇట్లాంటి రెసిడెన్షియల్లో చదువుకోవాలి, బయట స్కూళ్ళల్లో చదువుకోవాలి. ప్రైవేట్ స్కూళ్ళలోకి పోవద్దు. ప్రైవేట్ స్కూళ్ళకు పేదవాడు ప్రైవేట్ స్కూళ్ళకు పోయి వాళ్ళ పిల్లల్ని ప్రైవేట్ స్కూల్లో చదివిస్తే, వాళ్ళు ఏదో కూలీనాలు చేసుకున్న పిల్లల్ని ప్రైవేట్ స్కూళ్ళల్లో చదివిస్తే ఎక్కడి నుంచి తెచ్చి కట్టాలి డబ్బులు? కాబట్టి ఈ సంవత్సరము 3 లక్షల మంది ప్రైవేట్లో ఉన్న పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్లోకి వచ్చి చదివించాం. గవర్నమెంట్ స్కూళ్ళకి నియంత్రించవచ్చు కదా సార్, ప్రైవేటు పాఠశాల అన్నీ మీ చేతిలో ఉంటుంది. అంటే ప్రైవేటు పాఠశాలని, కాలేజీలను నియంత్రించే శక్తి ఎవరికి లేదు. అది సుప్రీంకోర్టు రూలు, ఇండియా డెమోక్రసీది. నువ్వైనా పెట్టుకోవచ్చు కాలేజీ, ఎవరైనా పెట్టుకోవచ్చు, కానీ ప్రభుత్వం ఎట్లా ఉన్నదనేది ముఖ్యం. గత ప్రభుత్వాలు వదిలేసినాయి, ఎవడన్నా ఫీజు అంటే వసూలు చేయొచ్చు, ఎన్ని లక్షలైనా వసూలు చేయొచ్చు. ఫీజు నియంత్రణ కూడా ఇప్పుడు మన ప్రభుత్వం చేయబోతుంది. మేము కూడా దాని మీద రికమెండ్ చేశాం. పేదవాళ్ళ మీద అంటే చాలామంది పిల్లలకి ప్రైవేట్ స్కూళ్ళల్లో కూడా పేద పిల్లలకి 25% సీట్లు ఇవ్వాలని చెప్పేసి కూడా రికమెండ్ చేశాం. సో అట్లా ఉంటేనే నీ స్కూల్ ఉంటుంది, లేదంటే నీ స్కూల్ బంద్. అది ఇక్కడ జరగట్లేదు. ఇప్పుడు వస్తుంది, ఇంకా
మేము రికమెండ్ చేశాం. ముఖ్యమంత్రి గారు కూడా చాలా సానుకూలంగా ఉన్నారు. చూసినా కూడా మన ప్రైవేటు కాలేజీలకు ఎట్లా వార్నింగ్ ఇచ్చారో ముఖ్యమంత్రి గారు. ఏ ముఖ్యమంత్రి అయినా సాహసం చేస్తాడు అట్లా. ప్రైవేట్ స్కూళ్ళు, ప్రైవేట్ కాలేజీలు ఎంత డెవలప్ అయితే వాళ్ళకు అంత మంచిది. కానీ మన ముఖ్యమంత్రి గారు ఈ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారు అట్లా చేయట్లేదు. మీ కాలేజీలు ఎట్లా నడుస్తాయో చూస్తా అని చెప్తా ఉన్నారు. ఎందుకనంటే పేద పిల్లలకి, పేదవాడికి అన్యాయం జరగొద్దండి. పేదవాళ్ళకి అన్యాయం జరిగితే అది దేశానికి మంచిది కాదు, సమాజానికి మంచిది కాదు. మనం ఉన్న కుటుంబంలో మంచిగా ఉన్నాము, మా పిల్లలు మంచిగురు, మా పిల్లలు బాగా బయట దేశాల్లో చదువుతారు, లేకపోతే మా పిల్లలు ఇంకో దగ్గర మంచిగా చదువుకుంటారు, ఇక ఈ పేదలతోటి సంబంధం ఏం లేదంటే రేపు నాడు ఈ సమాజం ఇన్బ్యాలెన్స్ సొసైటీ ఉంది. 80% కింద ఉంది, 20% పైన ఉంది. ఈ 20% పైన ఉన్నటువంటి సమాజంలో వీళ్ళిద్దరు ఇక్కడ పైకి వస్తేనే దేశం డెవలప్ అయినట్టు, అందరూ డెవలప్ అయినట్టు, సమాజానికి మంచిది. 80% కింద ఉండి 20% పైన ఉంటే ఎట్లా? కాబట్టి ముఖ్యమంత్రి గారు ఈ 80%ను కూడా తన స్వయశక్తితో కొంచెం ఏదో ఒకటి బ్యాలెన్స్ తీసుకొచ్చి కొంచెం సమాజాన్ని సిట్రైజ్ చేయాలనుకున్నారు. కాబట్టి మీరందరూ ప్రభుత్వానికి సహకరించి ఎడ్యుకేషన్ పిల్లలకి, పేద పిల్లలకి అందరికీ మంచి జరిగేటట్టుగా చేయాలని చెప్పేసి సమాజానికి పిలుపునిస్తున్నా. థ్యాంక్ యూ అండి. సుదీర్ఘ వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు మనకు ఎడ్యుకేషన్ మెంబర్ చారగుండ వెంకటేష్ గారు. మొత్తానికి గురుకుల పాఠశాల ఏదైతే మనకు మహాత్మా జ్యోతిబా ఫులే జరుగుతున్నటువంటి స్పోర్ట్స్ని ఈరోజు ఆయన దగ్గరుండి క్షుణ్ణంగా పరిశీలించి విద్యార్థులకు మంచి చెడు చెప్పుకుంటూ ఏదైతే రెసిడెన్షియల్ స్కూల్లో చదివిన పిల్లలకే భవిష్యత్తు ఉంటుందని చాలా దృఢంగా గట్టిగా చెప్తున్నాడు. మొత్తానికి ఇదండి చూస్తున్నామని మీటి న్యూస్ నేను కలుగుతుండే.